వాట్సాప్లో అయితే కొత్త ఫీచర్ అయితే వదిలారు, అదేంటో తెలుసుకున్నాం రండి. వాట్సాప్లో మీరు సెట్టింగ్స్కి వెళ్ళి అక్కడ చాట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీకు వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఆ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఎవరైనా ఒకవేళ ఆడియో నోట్స్ అనేది పంపిస్తే దానిపైన లాంగ్ ప్రెస్ చేసి అక్కడ మీకు ట్రాన్స్క్రైబ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఎవరైతే మీకు ఆడియో నోట్ పంపించారో అది టెక్స్ట్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. సెకండ్ అప్డేట్ అయితే కెమెరా పైన క్లిక్ చేయండి. అక్కడ మీరు వీడియో నోట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి మీరు వీడియో నోట్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు కొన్ని ఎఫెక్ట్స్ అలాగే బ్యాక్గ్రౌండ్ అలాగే ఫిల్టర్స్ అయితే మీకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏదైతే కనిపిస్తున్నానో అది నా బ్యాక్గ్రౌండ్ అయితే ఎలా ఎడిట్ చేశానో చూడండి. అక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోగానే బ్యాక్గ్రౌండ్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది అన్నమాట. చూసారా, బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయింది. థర్డ్ అప్డేట్ అయితే అక్కడ మీకు ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయగానే అక్కడ మీకు కేటగిరీస్ అనేది మీరు డివైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్యామిలీ కావాలంటే ఫ్యామిలీని టైప్ చేయండి. మీ కాంటాక్ట్లో ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఫ్యామిలీగా వాళ్ళనైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఫ్రెండ్స్ అలాగే మీకు కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో అలా కేటగిరీస్ అయితే మీరు డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కొత్త అప్డేట్ ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి. అలా వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.